నేర్చుకోండి సార్. వాళ్ళు లంచాలిస్తే నేను లంచాలిస్తాను సార్. నేను ఎవరికి 50,000 లక్ష రూపాయలు కావాలంటే ఇస్తాను సార్. నేను డబ్బులు ఇస్తాను సార్. నాకు ఇసుక అయినా ఆగాలి, నా మీదైనా చర్యలు తీసుకోవాలి, అక్రమార్కుల మీదైనా చర్యలు తీసుకోవాలి. సుమారు సంవత్సర కాలంగా కొన్ని వందలాది ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఈ ఇసుక అక్రమ రవాణా ఆమదాలవలస నియోజకవర్గంలో ఆగటం లేదు. 4 మండలాల పరిధిలోని అధికారులు మరి లంచాలకు లోబడో మరి ఎందుకో తెలియదు, రాజకీయానికి లోబడో పదవులకు లోబడో వదిలేస్తున్నారు యథేచ్ఛగా. ప్రభుత్వం ఏదైతే నిబంధనలు పెట్టిందో ఆ నిబంధనలు బేఖాతరు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు బేఖాతరు చేస్తున్నారు. జేసీ గారు ఆర్డీఓ గారిని ఆదేశించినప్పటికీ ఫలితం లేదు. లంచాలకు ఆశపడే కదా మీరు, ఒకవేళ లంచాలకు ఆశపడే మీరు వాటికి సహకరిస్తే నా సొంత డబ్బుల్ని మీకు నేను సమర్పించుకుంటాను, దయచేసి ఆపండి అని వేడుకున్నా సరే చర్యలు లేవు. ఇంకా ఏం చెయ్యాలి? దాడులు చేస్తే కేసులు పెట్టారు, కేసుల మీద చర్యలు లేవు. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, పంచాయతీరాజ్, మైన్స్, ఇరిగేషన్ అధికారులు ఏమీ తెలియనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారు? లక్షల జీతాలు, ఎలవెన్సులు, కారుల్లో సందర్శించాల్సిన మీరు ఆఫీసుల్లో కూర్చొని ముడుపులకు అలవాటు పడకపోతే ఎందుకు వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది? ఆమదాలవలస మండలంలోని ముద్దాడపేట, నిమ్మతోర్లోడ, దూసి, కొత్త వలస, పొందూరులో సింగూరు, బొడ్డిపల్లి, చిన్న బొడ్డిపల్లి, సరుగుజ్జుల మండలం పురుషోత్తపురం, 1, 2, ఎరగాము, చెవ్వాకులపేట, ఇంకోటి అటు వంశధార, ఇటు నాగావల్ని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. దయచేసి చర్యలు తీసుకునేదాకా పోరాటం ఆగదు, నా ప్రయత్నం ఆగదు. అధికారులు సహకరించి ఇంకేం చేయాలి చెప్పండి? దెబ్బలు కాశాను, నష్టపోయాను, చాలా బాధలు పడ్డాను, ఎన్నో ఫిర్యాదులు చేయకపోతే మీరు విడిచిపెట్టినా పర్వాలేదు. రిటర్న్గా సంవత్సర కాలంగా ఫిర్యాదులు చేస్తున్నప్పటికి కూడా ఇదే నైజమైతే కంపల్సరిగా దీని వెనక ముడుపులు ఉన్నాయి అనేది 1000% వాస్తవం.